హే! హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ వీడియోలో వచ్చేసైతే ఈరోజైతే చాలా మూవీస్ అయితే ఓటీటీలోకైతే రిలీజ్ అయితే అయ్యాయి. సో, రిలీజ్ అయిన మూవీస్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుందనేది తెలుసుకుందాం. అండ్ మనకు రిలీజ్ కాని మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకుందాం. లైక్ 'డెకాయిట్' మూవీ ఓటీటీ రిలీజ్‌డేట్, 'దురేందర్ ది రివెంజ్' మూవీ ఓటీటీ రిలీజ్‌డేట్, 'లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ' మూవీ ఓటీటీ రిలీజ్‌డేట్. సో, ఈ 3 మూవీస్ అనే కాకుండా ఇంకా చాలా మూవీస్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. సో, వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేసుకోండి. నెంబర్ 1 పోచమ్మ మూవీ. సో, ఈ మూవీ మనం చెప్పినట్టుగానే ఈ రోజున అయితే మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, పోచమ్మ మూవీ వచ్చి మనకైతే ఆహాలో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తుంటారు. సో, మీ అందరికైతే మనకి ఆహాలో అయితే మనకి ఈ మూవీ అయితే అవైలబుల్‌గా అయితుంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 2 యూత్ మూవీ. సో, ఈ మూవీ కూడా మనకైతే ఓటీటీలోకి అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఇక ఈ మూవీ కోసం చాలామంది ఆడియన్స్ అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తూ ఉంటారు. సో, మీ అందరికైతే మనకి ఈ మూవీ అయితే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. నెంబర్ 3 సుర్యోధన మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి ప్రియదర్శి గారైతే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ రోజున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఇక ఈ మూవీ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఇక ఈ సుర్యోధన మూవీ కోసం చాలామంది అయితే చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తుంటారు. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ మూవీని. నెంబర్ 4 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ. సో, ఈ మూవీ ఫ్లాప్ అవ్వడంతో మనకు తొందరగానే ఓటీటీలోకి అయితే సడెన్‌గా అయితే రిలీజ్ అయితే చేసేసారు. సో, యాక్చువల్‌గా రిలీజ్ చేసిన డేట్ వచ్చేసి మనకైతే ఏప్రిల్ 23న అయితే రిలీజ్ అయితే కావాల్సింది గానీ, సో, కొన్ని కారణాల చేత మనకి మూవీని అయితే ముందుకే పోస్ట్‌పోన్ చేసి తొందరగానే వచ్చేసింది. సో, ఇక ఈ మూవీ వచ్చి మనకైతే నెట్‌ఫ్లిక్స్‌లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే సో, నెట్‌ఫ్లిక్స్‌లో అయితే మనకు అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 5 మట్కా కింగ్ మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఈ రోజున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే చెప్పిన డేట్‌కి అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేసేసారు. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. సో, ఏప్రిల్ 17వ తారీఖు అంటే ఈ రోజున అయితే మనకి మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో, ఈ మూవీ కోసం ఎవరైనా ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మీ అందరికైతే మనకు టీజర్, ట్రైలర్ చూసి వెయిట్ చేస్తున్న మీ అందరికీ సో, మీ మూవీ వచ్చేసి మనకైతే తెలుగు అండ్ అదర్ లాంగ్వేజ్‌లో అన్ని లాంగ్వేజ్ కలిపి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 6 మోస్ట్ యాంటిసిపేటెడ్ 'శబ్దం' మూవీ. సో, ఆది పినిశెట్టి శెట్టి గారైతే మనకి ఈ మూవీలో హీరోగా అయితే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. 1 ఇయర్ అయితే అవుతుంది. ఇప్పటిదాకా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కాలేదు గానీ, సడెన్‌గా అయితే మనకు 2 డేస్ బ్యాక్ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయింది. సో, ఈ మూవీస్ వచ్చేసి మనకైతే జీ5లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారంటే జీ5లో అయితే అవైలబుల్‌గా అయితే ఉంది. వెళ్లి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. నెంబర్ 7 సంగీత్ శోభన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'రాకాస' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. అండ్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ కూడా అయింది. సో, ఈ మూవీ ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో, ఈ మూవీ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా థియేట్రికల్ రన్ కంప్లీట్ చేసుకోవడానికి ఇంకా 1 వీక్ అయితే టైం అయితే ఉంది. సో, అంతవరకు ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూద్దాం అనుకుంటే వాళ్ళు తిప్పకుండా థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో, ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి అందుబాటులోకి వస్తుందంటే ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో, వాళ్ళైతే అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. మే ఫస్ట్ నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే 'రాకాస' మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. నెంబర్ 8 మ్యూజిక్ డైరెక్టర్ 'జీవి ప్రకాష్' గారు హీరోగా యాక్ట్ చేసిన 'హ్యాపీ రాజ్' మూవీ. సో, ఈ మూవీ వచ్చేసి తమిళ్ మూవీ. మన తెలుగులో కూడా రిలీజ్ అయితే అయింది. తెలుగు డబ్ అయి. సో, ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో, వాళ్ళు ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అయితే తీసుకోవడమే జరిగింది. సో, వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ చేస్తారంటే ఏప్రిల్ 24 నుంచెల్లి అయితే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ 'హ్యాపీ రాజ్' మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో, అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే చెప్పిన డేట్‌కి అయితే పక్కాగా అయితే మనకి మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 9 బైకర్ మూవీ. సో, ఈ మూవీలో హీరోగా వచ్చేసి శర్వానంద్ గారైతే యాక్ట్ చేశారు. అయితే ఈ మూవీ థియేటర్స్ మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అయితే తెచ్చుకున్నా గానీ మనకైతే కలెక్షన్ పరంగా మనకి యావరేజ్‌గానే నిలిచేలాగానే ఉంది. సో, ఈ మూవీ ఇంకా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది కొన్ని చోట్ల. సో, ఇంకా ఈ మూవీని థియేటర్‌కి వెళ్లి చూడడానికైతే అసలు వెళ్ళట్లేదు. ఎందుకంటే మనకి ఈ మూవీ మంచి టాక్ అయితే తెచ్చుకున్నా గానీ ఈ సమ్మర్ సీజన్‌లో అయితే ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టిగా చాలామంది అయితే థియేటర్‌కి వెళ్లి అయితే చూడట్లేదు. సో, ఈ మూవీ వచ్చేసి మనకి ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో, తొందరగానే ఓటీటీలోకి అయితే వచ్చేస్తుంది ఈ మూవీ. సో, ఈ మూవీని వచ్చి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఇది తీసుకున్నారు. సో, వాళ్ళే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు ఈ మూవీని. సో, మే ఫస్ట్ నుంచి అయితే కన్ఫర్మ్‌గా అయితే బైకర్ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. నెంబర్ 10 ప్రదీప్ రంగనాథన్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'లవ్ ఇన్స్యూరెన్స్ కంపెనీ' ఎల్ఐకే. సో, ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ మంచి హిట్ టాక్ అయితే తెచ్చుకుంది. సో, మనకైతే హిట్ టాక్ అయితే తెచ్చుకున్నా గానీ మనకైతే మిక్స్డ్ రివ్యూ అయితే తెచ్చుకుంది. సో, అందుకే ఈ మూవీ కొంచెం ఫ్లాప్ టాక్‌తో కాకుండా మనకైతే మిక్స్డ్ రివ్యూతో అయితే మనకి ఈ మూవీ అయితే నడుస్తుంది. సో, ఈ మూవీ 100 కోట్లు అయితే కలెక్ట్ అయితే చేసేలాగా అయితే కనబడట్లేదు.
చేయలేదు. సో హ్యాట్రిక్ హిట్ కొట్టిన ప్రదీప్ రంగనాథన్ గారి కెరియర్‌లోనే ఇది మనకు కొంచెం యావరేజ్‌గానే నిలిచేలాగానే ఉంది ఈ మూవీ. సో ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళు ఇంకా అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు గానీ, సో మనకు మే మంత్ మిడ్ వీక్ నుంచెలైతే రిలీజ్ చేస్తామని అనౌన్స్‌మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. లైక్ మూవీని ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. నెంబర్ 11 అడివిశేష్ గారు హీరోగా యాక్ట్ చేసిన 'డెకాయిట్' మూవీ. సో ఈ మూవీలో హీరోయిన్‌గా వచ్చేసి మృణాల్ ఠాగూర్ గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ మూవీ వచ్చేసి థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో నేనైతే మూవీనైతే చూసాను. నాకైతే పిచ్చగా అయితే మూవీ అయితే నచ్చింది. సో నేనైతే మీకైతే సజెషన్ అయితే చేస్తున్నాను. సో ఈ మూవీ మీ నియర్ బై థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో తప్పకుండా థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. సో మీరు ఒకవేళ థియేటర్‌కి వెళ్లి మిస్ అయ్యి ఉంటే, సో తర్వాత ఈ మూవీని చూసి ఒక మంచి మూవీని అయితే థియేటర్‌లో మిస్ అయ్యామనే ఫీలింగ్ అయితే మీకైతే కలుగుతుంది. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్‌కి వెళ్లి అయితే చూడడానికైతే ట్రై అయితే చేయండి. మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్‌ని కూడా మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు. సో ఈ మూవీ థియేటర్స్ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మనకు జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇంకో 3, 4 వీక్స్‌లో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేస్తారు. నెంబర్ 12 ధురేందర్ 2 మూవీ. సో 'ధురేందర్ ది రివెంజ్'. సో ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్స్ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిందే. సో దగ్గర మనకు 1,500,00,00,000 పైగానే మనకి మూవీ అయితే కలెక్ట్ అయితే చేసింది. సో ఇంకా అయితే మనకి మూవీ సక్సెస్‌ఫుల్‌గా థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో ఇంకా రన్ అవుతున్నా గానీ మనకైతే 'బాహుబలి' రికార్డ్‌ని అయితే టచ్ లేకపోతుంది ఈ మూవీ. సో ఇంకో 3, 4 వీక్స్‌లో మనకైతే సక్సెస్‌ఫుల్‌గా థియేటర్ అనేది కంప్లీట్ అయితే చేసుకుంటుంది. సో ఈ మూవీ మనకి ఎప్పటినుంచెల్లి అందుబాటులోకి వస్తుందంటే ఓటీటీలోకి అయితే, సో అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ ఇంకా అయితే రాలేదు. సో ఈ పార్ట్ 1 వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుంది. సో పార్ట్ 2ని కూడా వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళ ఓటీటీ ఛానల్‌లోనే రిలీజ్ అయితే అవుతుంది పార్ట్ 2 కూడా. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుందంటే, మనకు జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఏప్రిల్ మంత్‌లో అయితే రిలీజ్ అయితే కాదు. మే మంత్‌లో కూడా మనకైతే మూవీ అయితే రిలీజ్ అయితే కాదు. సో జూన్ మంత్ ఫస్ట్ వీక్ నుంచెలైతే రిలీజ్ అయితే అవుతుంది. సో ఇక ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్న మీ అందరికైతే 2 మంత్స్ అయితే వెయిట్ చేయాల్సిందే. నెంబర్ 13 బ్యాండ్ మేళం మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి రోషన్ గారైతే యాక్ట్ చేశారు. అండ్ హీరోయిన్‌గా వచ్చేసి శ్రీదేవి గారైతే యాక్ట్ చేయడం అయితే జరిగింది. సో వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చిన సెకండ్ మూవీ ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయితే అయింది. సో చాలామంది అయితే ఈగర్‌గా వెయిట్ అనేది చేస్తున్నారు. సో నా ఫ్రెండ్స్‌లో కూడా మనకైతే మూవీ ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ అవుతుంది కొంచెం చెప్పరా అని చాలామంది అయితే అడుగుతున్నారు. చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ మనకి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఇక ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళైతే మనకు ఎప్పుడో అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేసేసారు. సో ఏప్రిల్ 24 నుంచెలైతే కన్ఫర్మ్‌గా అయితే మనకు ఈ బ్యాండ్ మేళం మూవీ అయితే ఓటీటీలోకి అయితే అందుబాటులోకి వస్తే వస్తుంది. సో ఈ బ్యాండ్ మేళం మూవీ కోసం చాలా ఈగర్‌గా అయితే వెయిట్ అయితే చేస్తున్నారు కాబట్టిగా, సో ఇంకా మనకు 4, 5 డేస్ అయితే వెయిట్ అయితే చేయండి. సో దాని తర్వాత మనకి మూవీ కన్ఫర్మ్‌గా అయితే మనకు జీ5లో అయితే మనకు ఈ మూవీ వచ్చేసి అయితే మనకి ఏప్రిల్ 24న అయితే అవైలబుల్‌గా అయితే ఉంటుంది. సో ఈ 13 మూవీస్‌లో మీరు ఈ మూవీ కోసం ఈగర్‌గా వెయిట్ చేసిన తప్పకుండా అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్. సో హోప్ యూ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేసుకోండి. ఇక నుంచి రెగ్యులర్‌గా అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో మీరు ఒక లైక్ చేసుకోవడం ద్వారా చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. సో 5 డేస్ తర్వాత వీడియో పెట్టినా మీరు చాలా సపోర్ట్ అయితే చేశారు. సో చాలా బాగా మనకైతే యూస్ అయితే పోయింది. సో 2K దగ్గర అయితే పోయింది ఆ వీడియో వచ్చేసి. సో ఇక్కడి నుంచి అయితే నేనైతే రేపటి నుంచి అయితే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయడానికి అయితే ట్రై అయితే చేస్తాను. సో ఆ మూవీస్ అప్డేట్స్ అయితే పక్కాగా అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసుకోండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.